నీకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. డిసెంబర్ 12వ తారీఖు మళ్ళీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సెమీ క్రిస్మస్ 22-23 బాగా జరగాలని ప్రార్థన చేయండి. ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా అవసరం ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండంలో 21వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ కాలంలో అబీమెలెకు అతని సేనాధిపతి నికోను అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉండును కనుక అని అంటున్నాడు. అంటే దేవుడు ఆయన తరపున నిలబడ్డాడని, ఆయన పక్షంగా ఉన్నాడని ఈ అబీమెలెకు వాళ్ళు గమనించారు. ఒకవేళ నువ్వు అంత యథార్థంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, నిన్ను ఒకవేళ నీ యథార్థతను గమనించలేకపోవచ్చు. అటు నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధులే కావచ్చు. కానీ ఒకరోజు దేవుడు నీ నీతిని, నీ యథార్థతని దేవుడు తెలియజేస్తాడు. కానీ దేవుడు తోడును కోరుకోవటం, దేవుడితో నివసించటం అది చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా జయ జీవితాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాముతో దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు ఎవరు తోడున్నా లేకపోతే యేసే తోడున్నాడు. అబ్రహాములో ఒక దృఢమైన నమ్మకం ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. నీకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు నమ్మగలిగితే నీకు కూడా దేవుడు జయ జీవితాన్ని ప్రసాదిస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మారుస్తాడు. అలానే బైబిల్లో ఒకసారి ఒక మాట ఉంటుంది, నిర్గమకాండలో అనుకుంటా, మోషేతో అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. అంటే మోషే తన సమస్తాన్ని విడిచిపెట్టుకొని, తన సుఖభోగములను విడిచిపెట్టుకొని దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ముందుకు అడుగులు వేశాడు. అందుకనే దేవుని మహిమ మోషేకి ముందుగా నడిచింది. అందుకనే ఎర్ర సముద్రం పాయలైంది. అందుకనే అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు. ఇశ్రాయేలుకి మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుకే ఫరో చేతుల నుంచి విడుదల పొందుకున్నారు. నువ్వు ఏ బానిసత్వపు కట్టుల్లో ఉన్నా నా ప్రభువు నిన్ను విడిపిస్తాడు. కానీ కొన్నిటిని వదులుకోవాలి. ఆ కొన్నిటిని దేవుడికి ఆటంకంగా ఉన్నది వదులుకోగలిగితే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. ఆయన అక్కడ ఎక్కడో కాదు, కానీ నీ కుడి పార్శ్వమున, నీ కుడి పక్కనే ఆయన నిల్చొని ఉన్నాడు. నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన చక్కదిద్ది ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఉదయ కాలమున నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలమున నీ తోడు కావాలి, నీ కృప కావాలని నాయన మరి నీ బిడ్డలు కోరుకుంటుండగా వారికి మీరు అటువంటి కృపను దయచేయండి. మనుషుల తోడు కాకుండా నీ తోడుతో వాళ్ళు బ్రతికే కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు యేసు నామములో వారిని దీవించి